ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేసినటువంటి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రామీణ డాక్ సేవకి సంబంధించి షెడ్యూల్ టు నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్గా నోటీస్ అనేది రిలీజ్ అయింది. సో ఎంతోమంది ఈ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అధికారికంగా కొద్దిసేపటి క్రితమే వచ్చింది. సో ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్, ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి, ఈసారి మనకి ఏ సర్కిల్ అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది, సో అన్ని డీటెయిల్స్ చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సో వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. అండ్ మీరు లైక్ చేయడానికి కూడా ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు. అందరూ కూడా వీడియోని లైక్ చేసి ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే సో మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే అప్డేట్ అయితే వస్తుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మనకి నిన్న పిఎఫ్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి మనకి జాబ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. సో ఆల్రెడీ మనకి ఈ జాబ్స్ గురించి మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడకపోతే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఈ వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు ముందుగా ఆ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఈ రోజు అఫీషియల్గా ఈ యొక్క జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జూలైకి సంబంధించి డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అనేది చేయడం జరిగింది. అండ్ అలాగే షెడ్యూల్ని కూడా జారీ చేశారు. సో 1 by 1 ఈ జీడిఎస్ రిక్రూట్మెంట్ గురించి ఎలిజిబిలిటీ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. వీడియోని అందరూ కూడా ఎండింగ్ వరకు చూసేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో అయితే తెలపండి. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎంతమందికి కావాలి డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేసి వీడియోని అయితే చూడండి. అయితే ఒక జాబ్స్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మీకు మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం మేము జనరల్ వాళ్ళైతే 40 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 43 అంటే బీసీ అభ్యర్థులందరూ, ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 45 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 50 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ యొక్క జాబ్స్కి మనకి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే బీపీఎం పోస్ట్లకి అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి సంబంధించి ఏమో సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పేనే 12,000 నుంచి 29,000 వరకు ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు డిఏ ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపు మీకు బీపీఎంకి అయితేనేమో 17 నుంచి 18,000 మధ్యలో వస్తుంది. ఏబీపీఎం అండ్ డాక్ సేవక్ అంటే ఏబీపీఎం అంటే ఏం లేదు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ అనమాట. దీనికేమో 10,000 నుంచి 24,000 మనకి టీఆర్సీఎస్ స్లాబ్ ప్రకారం బేసిక్ పే. దీంతోపాటు ఇంకా అలవెన్సెస్ ఉంటాయి, డిఏ ఇంకా వేరే అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దీనికి 16,000 వరకు అయితే సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే జస్ట్ మీరు 10th class అనేది పాస్ అయితే సరిపోతుంది. జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. అంటే మీరు ఏ స్టేట్కి అయితే ఏ సర్కిల్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్, మీరు తెలుగు స్టేట్స్కి అప్లై చేస్తే తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ మీరు 10th classలో ఒక సబ్జెక్ట్గా అయితే చదివి ఉండాలన్నమాట. ఈ యొక్క బీపీఎం అండ్ ఏబీపీఎం డాక్ సేవకు ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారో ఆన్లైన్ అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించి మీ 10th class మార్క్స్ అనేవి చూస్తారు. సో 10th class మార్క్స్ బేసిస్ కిందనే అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ, రన్నింగ్ కానీ, మెడికల్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ ఇలాంటివి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. సో మీ 10th మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎవరికైతే 10th classలో గ్రేడ్ పాయింట్స్ ఉంటాయో సో వాళ్ళకు వచ్చేసి మీరు పర్సంటేజ్ ఎలా తెలుసుకోవాలనుకుంటే సో మీరు పర్సంటేజ్ అనేది ఎంత తెలుసుకోవాలనుకుంటే మీరు మీకున్నటువంటి గ్రేడ్ పాయింట్స్ని 9.5తో అయితే మల్టిపుల్ చేయాలన్నమాట. అప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని మనము పర్సంటేజ్ కింద అయితే కన్సిడర్ చేస్తాము. మార్క్స్ వల్ల మనం ఆల్రెడీ మార్క్స్ ఏ విధంగా పర్సంటేజ్ చేసుకోవాలో తెలుసు కదా. సో ఆ విధంగా మనకు వచ్చినటువంటి 10th మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. అయితే మీకు సెలక్షన్లో వచ్చేసి ఇంకో మనకి వాళ్ళు ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు కదా. సో దానికి సంబంధించి ప్రయారిటీ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఏ అనే పర్సన్ ఉన్నాడు అండ్ బి అనే పర్సన్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ జీడిఎస్కి అప్లై చేశారనుకుందాం. ఇందులో ఏ అనే పర్సన్కి 10th classలో 95% ఆఫ్ మార్క్స్ వచ్చాయి అండ్ బి అనే పర్సన్కి కూడా
10th క్లాస్లో 95% ఆఫ్ మార్క్స్ వచ్చాయంటే అప్పుడు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇందులో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇక్కడ చూడండి ప్రయారిటీ ఆర్డర్ అనేది ఎలా ఫాలో అవుతారంటే ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంటే అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి క్యాస్ట్ రిజర్వేషన్ అనమాట. సో ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాస్ట్ రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎస్టీ వాళ్ళకి ఉంటుంది, తర్వాత ఎస్సీ వాళ్ళకి, దాని తర్వాత ఓబీసీ, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, సో తర్వాత జనరల్ అనమాట. సో మనకి ఇందులో కూడా ఫస్ట్ క్యాస్ట్లో భాగంగా ఫస్ట్ ఫిమేల్స్కి ఉంటుంది, ఫైనల్గా మేల్స్కి ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి మెరిట్ లిస్ట్, సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఇందులో ఎవరు ఇందులో మీరు పిఎంని వెళ్ళి అడిగినా, సీఎంని వెళ్ళి అడిగినా ఎవరి ఇందులో పాత్ర అనేది ఉండదన్నమాట. సిస్టమ్ జనరేటర్ మెరిట్ లిస్ట్ త్రూగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మీరు ఎంత ఖర్చు పెట్టినా, ఎవరికి డబ్బులు ఇచ్చినా మీకు జాబ్ అనేది రాదనమాట. అంత ప్రాంప్ట్గా, ట్రాన్స్పరెన్సీగా ఈ యొక్క పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మొత్తం ఆన్లైన్లోనే డైరెక్ట్గా సిస్టమ్ జనరేట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ ఇస్తుంది. దాన్ని మనకు వాళ్ళు డైరెక్ట్గా వెబ్సైట్లో పెట్టేస్తారు. అందులో మీకు సెలెక్ట్ అయితే మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. ఎంగేజ్మెంట్ షెడ్యూల్ టు జూలై 2026. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 20th ఆగస్ట్ ఈ రోజు యొక్క షెడ్యూల్ అనేది కంప్లీట్గా జారీ చేస్తారనమాట. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ 31st ఆగస్ట్ టు 19th సెప్టెంబర్ అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ సెప్టెంబర్ 2 నుంచి 21st సెప్టెంబర్ వరకు టైం ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీరు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 23rd సెప్టెంబర్ నుంచి 24th 2 days అయితే ఉంటుందన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత వితిన్ 15 daysలోనే మీకు రిజల్ట్స్ని కూడా డిక్లేర్ అనేది చేస్తారు. చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అనేది చేయబోతున్నారు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఏదైతే ఒక సెప్టెంబర్ 2 స్టార్ట్ అవుతుంది కదా, ఆ రోజు మీకు కంప్లీట్గా సో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేస్తాను. అండ్ మీరు ఈసారి ఏ సర్కిల్కి అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఆల్రెడీ ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫీల్డ్లో ఆల్రెడీ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్తో సో నాకు దాదాపుగా 7 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఏ సర్కిల్కి అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది, మీకు డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాను కాబట్టి సో లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇంకా మీకు ఇక పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అవన్నీ కూడా కింద కామెంట్ అయితే తెలపండి. దానికి కూడా మేము రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. సో ఇంకా మీకు జీడీఎస్ రిక్రూట్మెంట్ ఈ షార్ట్ నోటీస్ పైన ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. మీకు ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 31st ఆగస్ట్నే మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. అదే రోజు మనకి ఎగ్జాక్ట్గా ఏ సర్కిల్కి ఎన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారు, ఏ సర్కిల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ యొక్క డేట్ రోజే తెలుస్తుంది. అప్పటి వరకు కూడా సో వేకెన్సీస్ అయితే మనకి రావన్నమాట. సో ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం మీకు 21,000కి పైగా ఆ యొక్క ఫిగర్ అయితే చెప్పానంటే 23,000 అని చెప్పేసి అది మనకి ఎగ్జాక్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే. అందులో కొన్ని చేంజెస్ కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.